కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్దమైంది. నెల 14న 2,40,000 కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని తెలిపారు. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించినట్లుగా తెలిపారు. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులతో మరో 11,30,000 మందికి రేషన్ వస్తుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారని వెల్లడించారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్దమైంది. నెల 14న 2,40,000 కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని తెలిపారు. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించినట్లు తెలిపారు. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులతో మరో 11,30,000 మందికి రేషన్ వస్తుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు అందిస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా ఆహ్వానించడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న వారికి అందులో నుంచి అర్హులైన వారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 14న తుంగతుర్తి సూర్యాపేట జిల్లాలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా కూడా ప్రారంభించనున్నట్టు కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాటు కూడా చేస్తున్నారు. మొత్తం 2,40,000 కొత్త రేషన్ కార్డులను నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ కార్డులను చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్డులకు సంబంధించి కూడా ఏదైతే ఈ నూతనంగా కొత్తగా ఇచ్చేటువంటి రేషన్ కార్డులకు సంబంధించి స్మార్ట్ కార్డు రూపంలో ఈ కార్డులను ఇచ్చేందుకు కూడా నిర్ణయించడం జరిగింది. ఆ స్మార్ట్ కార్డులను కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు కూడా సీఎం ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర అధికారులతోటి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే దాదాపుగా 6 నెలల్లో దాదాపుగా 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించినట్టుగా కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే పాత కార్డులలో పేర్ల నమోదుకు సంబంధించి కూడా యాడింగ్ కు సంబంధించి కూడా యాడ్ చేయడం జరిగింది. వారికి కూడా రేషన్ అందించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు కొత్తగా రేషన్ కార్డులతో మరో 11,30,000 మందికి రేషన్ వస్తుందని కూడా ఆయన తెలపడం జరిగింది. మొత్తానికైతే ఈ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా వాటికి కూడా క్యూఆర్ కోడ్ ని పెట్టి దాన్ని కూడా స్మార్ట్ కార్డు రూపంలో కూడా పంపిణీ చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఇప్పటికే ఒక ప్రణాళికను రూపొందించి వాటి పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను స్మార్ట్ కార్డులను రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనేది మాత్రం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ తెలంగాణలో గత ప్రభుత్వంలో రేషన్ కార్డులకు సంబంధించి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తుందనే విషయం పైన కూడా ఇప్పటికే దరఖాస్తులను పలు దఫాలుగా కూడా ప్రజాపాలన ద్వారా కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దాదాపు 10 లక్షల పైగా నూతన కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ఉన్నారు. అయితే అందులోంచి అర్హులైన వారికి
2,40,000 మందిని ఎంపిక చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా. వారందరికీ 2,40,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. రేషన్ కు సంబంధించి ఇప్పటికే 3 నెలలకు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించి కూడా జూన్ నెలలో 3 నెలల కోటా కూడా ఒకేసారి రేషన్ అందించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ జూలై నెలలో కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే ఇస్తున్నారో వారికి వచ్చే నెలలో వారికి రేషన్ కూడా సరఫరా చేయనున్నట్లు కూడా ఆయన తెలపడం జరిగింది. రేషన్ కార్డులు అర్హులైన వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తామన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఖచ్చితంగా నెరవేరుస్తామనేది మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. ఇటు రేషన్ కార్డుల విషయంలో చాలా వరకు కొన్ని ఏళ్ల తరబడి కూడా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హులైన వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు మంజూరైంది. వారికి పంపిణీ చేస్తామనేది కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల సంబంధించి పంపిణీకి సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2,40,000 మందికి తెలంగాణ వ్యాప్తంగా 2,40,000 మందికి కొత్త రేషన్ కార్డులను ఎంపిక చేయడం జరిగింది. వారికి పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం ప్రారంభించిన తర్వాత అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త రేషన్ కార్డులను మాత్రం ఈ నెల 14 నుంచి పంపిణీ కార్యక్రమం పంపిణీ చేయనున్నట్లు మాత్రం మంత్రి ప్రకటించడం జరిగింది. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.